బీటెక్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే మంచి ల్యాప్టాప్ కొని ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ లేదా స్కిల్స్ పెంచుకుంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే మంచి ఇంటర్న్షిప్స్ క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి నిజానికి ఎలాంటి ల్యాప్టాప్ కొనాలి, మీ బడ్జెట్లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి, ఇలాంటి డౌట్స్ కానీ మీకు ఉంటే ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఈ వీడియోలో 50 to 1 lakh మధ్యలో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో మొత్తం చెప్తాను. బీటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పరీక్ష టీవీ. మీలో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అయ్యే కాంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మీరు తొందరపడి ఏదో ఒక ల్యాప్టాప్ కొనొద్దు. ఎందుకంటే ల్యాప్టాప్ అనేది మీ 4 years బీటెక్కి ఫౌండేషన్. ఎవరో ల్యాప్టాప్స్ పైన నాలెడ్జ్ లేని వాళ్ళు ఇది బాగుంటుంది అది బాగుంటుందని చెప్తే అస్సలు నమ్మి ల్యాప్టాప్ కొంటే మీరు మోసపోతారు. సో అందుకే నేను జెన్యూన్గా సిఎస్సి నుంచి మెకానికల్ వాళ్ళ వరకు యూజ్ అయ్యే బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో చెప్తాను. ఈ వీడియోలో మేము ఏ ల్యాప్టాప్స్ని ప్రమోట్ చేయట్లేదు. జెన్యూన్గా ప్రతి ల్యాప్టాప్ గురించి, వాటి స్పెసిఫికేషన్స్ గురించి రీసెర్చ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాం. రీసెంట్గా ర్యామ్, ఎస్ఎస్డి షార్టేజ్ వల్ల ల్యాప్టాప్ ప్రైజెస్ అన్నీ పెరుగుతున్నాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా ల్యాప్టాప్స్ తీసుకోండి. ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 50,000 అయితే ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్లో బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే ఏమీ లేవు. ఒకవేళ మీకు 50Kలోనే ల్యాప్టాప్ కావాలనుకుంటే మల్టీ టాస్కింగ్ అండ్ హెవీ టాస్కింగ్లో ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మీకోసం 50 to 60Kలో మంచి ల్యాప్టాప్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి HP 15 AMD Ryzen 5, అలానే సెకండ్ వచ్చేసి Lenovo V15 Intel i5, థర్డ్ Dell 15 AMD Ryzen 5 7530U. 50K నుంచి 60K మధ్యలో U సిరీస్ మాత్రమే వస్తుంది. ఈ ల్యాప్టాప్స్ అన్ని బేసిక్ కోడింగ్, నార్మల్ డే టు డే టాస్క్ కి సరిపోతుంది. హై కోడింగ్ అండ్ ఎడిటింగ్ కి ఇవి లాగ్ అవుతాయి. మీ బడ్జెట్ 50 to 60K మధ్యలో ఉంటే ఈ ల్యాప్టాప్స్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 60 to 70K లోపు ల్యాప్టాప్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ సెగ్మెంట్లో ఫస్ట్ మనకి డెల్ 15 13th జనరేషన్ i5 1334U ప్రాసెసర్, అలానే సెకండ్ ఆప్షన్లో లెనోవో థింక్బుక్ 16 AMD Ryzen 5 753HS ప్రాసెసర్. నెక్స్ట్ మనకి ఆసస్ నుంచి వివోబుక్ 16 Ultra 5 సిరీస్ అయితే ఉంది. ఈ ల్యాప్టాప్స్ అన్ని మీకు బిలో 70Kలో వచ్చేస్తాయి. ఆసస్ వివోబుక్ ఒక్కటి 74K ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అవి కూడా యూజ్ చేసుకుంటే ఈ ల్యాప్టాప్ కూడా మీకు 70K లోపే వస్తుంది. నెక్స్ట్ మనకి 70K to 80Kలో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో చెప్తాను. ఇందులో మనకి HP 15 Intel Core Ultra 5 125H ల్యాప్టాప్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి HP Victus Intel i5 13th జనరేషన్ 13420H ప్రాసెసర్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి Lenovo IdeaPad Slim 3, ఇది కూడా 13th జనరేషన్ i7 13620H ప్రాసెసర్. తర్వాత మనకి యాపిల్ నుంచి MacBook Neo A18 Pro కూడా ఉంది. 70 to 80K మధ్యలో ఈ ల్యాప్టాప్స్ అయితే చాలా బాగుంటాయి. ఎవరైనా సరే యాపిల్ ల్యాప్టాపే కావాలనుకుంటే మ్యాక్ నియోతో తీసుకోవచ్చు ఈ బడ్జెట్లో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈసీఈ, త్రిబుల్ ఇలా కోర్ బ్రాంచెస్ వాళ్ళకి కొన్ని సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయవు. సో కోర్ బ్రాంచెస్ వాళ్ళు విండోస్ ల్యాప్టాప్ తీసుకోవడమే బెస్ట్ అని మా ఒపీనియన్. నెక్స్ట్ మనకి 80K to 1 lakh రేంజ్లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. లెనోవో ఎలోక్యూ Intel i5 12th జనరేషన్ 12450HX. ఈ ల్యాప్టాప్ 85K ఉంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 80,000లో కూడా వచ్చేస్తుంది. కూలింగ్ సిస్టమ్, రిఫ్రెష్ రేట్, ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ ఉంటాయి ఈ ల్యాప్టాప్లో. నెక్స్ట్ లెనోవో ఎలోక్యూ Intel Core i5 13th జనరేషన్ 13450HX ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ 98K ఉంది అండ్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇంకా తక్కువగా వస్తుంది. 13450HX ప్రాసెసర్ చాలా హై స్పీడ్ ప్రాసెసర్, ఎడిటింగ్, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ అన్నిటికీ స్మూత్గా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 1 lakh కన్నా కొంచెం ఎక్కువ ఉంటే HP OmniBook X Flip ల్యాప్టాప్ కూడా మంచి ఆప్షన్ అవుతుంది. సో బడ్జెట్ వైజ్గా అన్ని బ్రాండ్స్ని కవర్ అయ్యేలా ల్యాప్టాప్ చెప్పాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే U ప్రాసెసర్లో కొంచెం బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటుంది. HX ప్రాసెసర్లో హై స్పీడ్ ప్రాసెసర్ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇవి స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే బెస్ట్ బడ్జెట్ ల్యాప్టాప్స్. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే కొంచెం మనీ ఖర్చు అయినా పర్లేదు, మంచి ల్యాప్టాప్ తీసుకొని స్కిల్స్ నేర్చుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రైజెస్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ SSD షార్టేజ్ వల్ల. సో ఒక్కసారి కొనే ముందు ఇవే ప్రైజెస్ ఉన్నాయో లేవో క్రాస్ వెరిఫై చేసుకొని ల్యాప్టాప్స్ తీసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆన్లైన్ వర్షన్స్ మీకు మ్యాక్స్ ఆఫ్లైన్లో అయితే దొరకవు. సో ల్యాప్టాప్స్ కొనే ముందు చెక్ చేయాల్సిన పాయింట్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అండ్ ఈ ల్యాప్టాప్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. మీకు నచ్చిన ల్యాప్టాప్ని అక్కడి నుంచి తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా బెస్ట్ ల్యాప్టాప్ ఆప్షన్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.